అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోయిట్ వ్లాగ్స్. గాయస్, ఈరోజు నేను అబుల్ హసనియా అనే ఏరియాకి అయితే వెళ్ళాను. అక్కడ వచ్చేసి జిమ్ములు ఉన్నాయి, అక్కడ చిన్నపిల్లల పార్కులు ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి మీకు ఈ సముద్రం వ్యూ కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా అయితే వీడియో అయితే చూడండి. ఖచ్చితంగా అయితే మాత్రము మీరు ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి గాయస్. మరెందుకు లేటు, ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఇప్పుడే అయితే బయలుదేరేసి వచ్చేసి ఇక్కడైతే ఫాహెల్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడైతే అబుల్ హసన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను గాయస్. ఇంటికాటి నుంచి అయితే బయలుదేరేసాను కానీ మొత్తానికి వచ్చేసి మా కఫీలు వచ్చేసి మళ్ళీ సామాన్లు అయితే తీసుకొని రమ్మని చెప్పేసి పంపించేశాడు. ఇది మొత్తం అంతా జమియా. వాళ్ళకి కావాల్సింది వాటర్ బాటిల్స్ కానీ మళ్ళీ వచ్చేసి జ్యూసులు కానీ అవన్నీ అయితే తీసుకున్నాను. నేను చూడండి, వాటర్ బాటిల్స్ తీసుకున్నాను, జ్యూసులు ఇవి తీసుకునేసాను అనమాట. ఇంకా నేను ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ క్యాష్ పే చేసి ఇంకా నేను వచ్చేసి ఇంకా అబుల్ హసీనాకి అయితే బయలుదేరేస్తాను గాయస్. ఇక్కడైతే క్లోజ్లో ఉన్నది, వేరే కౌంటర్లోకి వెళ్దాం. ఎట్లరా అంటే ఇక్కడ క్లోజ్ అయిపోతే మళ్ళీ వేరే కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఫుల్గా అయితే జనాలు అయితే ఉన్నారు. మామూలే, ఇంకా వెయిట్ చేయాలి. ఈ సామాన్లు తీసుకునేసి నేను ఇంకా అబుల్ హసన్ అయితే డైరెక్ట్ అయితే బయలుదేరుస్తాను గాయస్. ఫైనలీ నేను వచ్చేసి ఇంకా అబుల్ హసన్ ఈ ఏరియాకి అయితే వచ్చేసాను. మా మేడం వాళ్ళు ఈ రిసార్ట్లోకి అయితే వచ్చే స్టే అయితే చేశారనమాట. ఇక్కడ చూడండి గాయస్, ఈ రిసార్ట్లో వచ్చేసి మనకైతే చాలా సౌకర్యాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాతావరణం అయితే ఎలా ఉండదు చూడండి, సూపర్గా అయితే ఉంటుంది అనమాట క్లైమేట్. ఇక్కడ ముందర పక్కన చూడండి, వాటర్ అయితే ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఒకసారి కామెంట్ అయితే పెట్టేసి. మనకి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయిరా అంటే, జిమ్ చేసుకునే వాళ్ళకి జిమ్లు చేసుకోవచ్చు. ఇంకోటి ఏమరా అంటే మనకి ఇక్కడ చిన్నపిల్లల ప్లే గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తం అంతా ముందర పక్కన అంతా ఇది పార్కింగ్, ఇటు సైడ్ మొత్తం అంతా రిసార్ట్స్ ఏరియా అనమాట. దాని తర్వాత వచ్చేసి మనకైతే సముద్రం కూడా అయితే మనకైతే కనిపిస్తుంది. ఈ చలికాలానికి కోయిటి వాళ్ళు వచ్చేసి ఇలాంటి హోటల్స్ అయితే ఇంకా రిసార్ట్స్ అయితే ఇంకా ఇలాగైతే బుక్ చేసుకునేసి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి గాయస్, ఆ వాటర్ పైనుంచి పడుతూ ఉంటే ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నది. వ్యూ అయితే ఒకసారి అయితే చూడండి గాయస్, ఎంత బాగుండదు చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన రెస్టారెంట్లు ఉంటాయి చూడండి, ప్లే పార్కు చిన్నపిల్లలది ఇది. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అయితే ఉండదు ఒకటి చూడండి. చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ కూడా అయితే చేస్తూ ఉంటారు. సో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉండదు. మీకు ఎలా అనిపించిందో ఏమో కానీ అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి. అక్కడ రౌండ్గా కనిపిస్తున్నాయి చూడండి. ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి కోయిటి వాళ్ళు అక్కడ చైర్లు కనిపిస్తుంటాయి మీకు, ఆ టేబుల్స్ ఆ రౌండ్ ఉండే దాంట్లో వచ్చేసి జాలీ టైప్ ఉన్నది, అది గ్లాస్ టైప్ ఉంటుంది అనమాట మీకు. అందులో వచ్చేసి ఇంకా వాళ్ళ కోయిటి పిల్లవాళ్ళని కానీ వాళ్ళ హౌస్ మెంబర్స్ని కానీ పిలుచుకునేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా టీ ఆర్డర్ చేసుకోవడము, కాఫీలు ఆర్డర్ చేసుకోవడము, అలా అయితే ఇంకా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ రిసెర్చ్ ప్రతి ఒక్కటి దొరికిపోతాయి. ఏం రా అంటే ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ ఇలాంటి చోట్లకి అయితే ఇంకా కోయిటి వాళ్ళు ఎక్కువగా వచ్చేసి లైక్ అయితే చేస్తూ ఉంటారు. సో మొత్తానికి వచ్చేసి ఇటు రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంకా మనకైతే ఇక్కడ జనాలు అయితే కనిపిస్తున్నారు చూడండి. ఇటు సైడ్ మొత్తం అంతా ఇంకా మనకైతే చిన్నపిల్లలు ప్లేయింగ్ గ్రౌండ్స్, ఈ స్విమ్మింగ్ పూల్ చూడండి, వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఎంత బాగుండదు అంటే నిజంగా సూపర్గా అయితే ఉండదు గాయస్. నేనైతే ఇంకా ఈ రిసార్ట్ లోపలికి అయితే ఇంకా తీద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మా మేడం వాళ్ళు అయితే ఉన్నారు. సో వచ్చేసి నేను ఎంతవరకు చూపించాలో అంతవరకు అయితే మీకైతే చూపించేసాను ఈ వీడియోలో. సామాన్యంగా కోయిటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకైతే ఇక్కడ నుంచి అయితే మనకి ఇలాంటి రిసార్ట్ ఏరియాకి అయితే వస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చేసి మజరాల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అంటే అది రిసార్ట్ ఏరియా, అది అక్కడ మనకి వఫ్రాల్లో వెళ్ళిన తర్వాత అది వేరుగా ఉంటుంది, ఇక్కడ వేరుగా ఉంటుంది. నేను ఒకసారి అయితే ఇంకా కిందకి వెళ్ళేసి ఇంకా అలాగైతే వ్యూ అయితే చూపిస్తాను చూడండి గాయస్, ఎంత బాగుండదు చూడండి వ్యూ. పైన అయితే పార్కింగ్ లో కింద పక్కన వచ్చేసి మనకైతే ఇంకా అండర్ గ్రౌండ్ టైప్ ఉండదు, ఇక్కడ అండర్ గ్రౌండ్ టైపు. ఇక్కడ మన మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ లోపల పక్కన చూడండి, ఇది కూడా మనకి వచ్చేసి ఇంకా పార్కింగ్ అనమాట. పైన ఒక పార్కింగ్, కింద ఒక పార్కింగ్ అయితే ఇక్కడైతే మనకి ఇదే స్పెషాలిటీస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక రిసార్ట్ అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మనకి కావాల్సిందే ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా అయితే ఉంటాయి అన్నమాట. వర్షాలు ఇంకా వర్షాకాలం కాబట్టి మనకైతే ఇక్కడ బండ్లు వచ్చేసి చాలా మంది వచ్చేసి కింద పక్కన అయితే సేఫ్టీగా అయితే పెట్టేస్తారు. సో ఇక్కడ ఏదో ఒక బస్సు అయితే కనిపిస్తుంది నాకైతే, పైనే ఉన్నాయన్నమాట అన్ని కార్లు మొత్తానికి. ఇక్కడ ఈ వాటర్ చూడండి గాయస్, నిజంగా అదేందో ఒక ఇదిలాగా అయితే అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి. సో ఎందుకు అంటే ఇలాంటి ప్లేస్లు మీకు చూడడానికి అయితే మనకైతే రేర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, క్లియర్గా అయితే చూడండి ఎంత బాగుండదు చూడండి. లోపల వచ్చేసి టేబుల్స్ ఉన్నాయి, మళ్ళీ చైర్స్ ఉన్నాయి, దాని పక్కనే వచ్చేసి మళ్ళీ మనకైతే ఏసీలకి అయితే కూడా ఉంటాయి అన్నమాట.
ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ముందర పక్కన మీకు కార్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగుండదు చూడండి గాయస్. ఇక్కడ మనకి అలాగే ఖర్జూరకాయ చెట్లు అయితే ఉన్నాయి. ప్లే పార్క్ అంటే మన చిన్నపిల్లలకి ఇంకా జిమ్ చేసే వాళ్ళు కానీ అటు సైడ్ అయితే ఇంకా పార్టీ సైడ్ అయితే ఉంటాయి అనమాట. అవి మొత్తం అంతా క్లియర్గా అయితే మీకైతే కనిపించింది. ఇక్కడికి వచ్చి జిమ్ చేసే వాళ్ళు వచ్చేసి ఇంకా జిమ్ అయితే చేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఇంకా మనకైతే ఇంకా ప్లేయింగ్ రోడ్స్ అయితే ఇలా అవైలబుల్ అయితే ఉంటాయి. సో అలాగే దాని తర్వాత మనకి ఇక్కడ ముందర పక్కన అంతా మొత్తం అంతా ఇంకా సముద్రం అనమాట, అటు సైడ్ మొత్తము. ఇక్కడ చూడండి గాయస్, ఈ బండి చూస్తే నిజంగా మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ పెట్టేసేయండి. చూడండి ఆ సముద్రం చూడండి, ఇది వచ్చేసి రిసార్ట్ ఏరియా. లెఫ్ట్ సైడ్ లో మొత్తం అంతా మనకైతే ఇంకా ఆ సముద్రం ఏరియా అయితే ఉంటుంది అనమాట. చూడండి గాయస్, వ్యూ అయితే ఎంత బాగుండదు చూడండి. సముద్రపు నడిబొడ్డున వచ్చేసి ఈ రెస్టారెంట్లు అయితే ఇక్కడ మనకైతే అన్ని సౌకర్యాలు అయితే ఇలాగైతే కోయట్లో అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కోయటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక్కడ ముందర కనిపిస్తున్న సముద్రం దగ్గరికి వెళ్దామంటే మా మేడం అయితే ఇంకా నాకైతే కాల్ చేస్తానని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి.